హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం అశ్వగంధారిష్ట యొక్క ఉపయోగాలను తెలుసుకుందామండి. అశ్వగంధారిష్టలో అశ్వగంధ, శతావరి, నీలతాడి, మంజిష్ట, సుగంధిపాల, అతిమధురం లాంటి కొన్ని రకాలైనటువంటి మూలికలతోటి దీన్ని తయారు చేయడం జరిగిందండి. ఈ అశ్వగంధారిష్ట అనేది ఎలాంటి వారు ఉపయోగించాలి అంటే నరాల బలహీనత వల్ల కానివ్వండి, లేదంటే శరీరంలో ఏదైనా రుగ్మతలతో ఎక్కువగా రెగ్యులర్గా బాధపడే వాళ్ళు, లేదా బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా, లేదా తాత్కాలిక బలహీనతలతో బాధపడేవారు అంటే ఏదైనా ఫీవర్ వచ్చి కానివ్వండి, ఏదైనా సమస్యలు వచ్చి కానీ బాధపడేవారు, లైంగిక సమస్యలతో బాధపడేవారు అంటే ఏదైనా బలహీనతలు, అంగం గట్టిపడకపోవడము, శీఘ్రస్ఖలనము, స్వప్నస్ఖలనము, ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి ఈ అశ్వగంధారిష్ట అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. దాని చూపిస్తాను మీకు కూడా. ఇదండి అశ్వగంధారిష్ట. ఓకే, ఈ అశ్వగంధారిష్ట అనే ఈ సిరప్ దాదాపుగా చాలా రకాల కంపెనీలు ప్రొడ్యూస్ చేస్తున్నాయి. చాలా తక్కువ ధరకే, సుమారుగా 150 రూపాయలు ఉందండి దీని కాస్ట్. ఇది కేవలం 5 ml ఉదయము రాత్రి 2 పూటల 5 mlకి 10 ml వాటర్ కలుపుకొని అన్నం తిన్న తర్వాత తీసుకుంటూ ఉండాలి. ఇది శరీరానికి మంచి బలాన్ని బలవర్ధకంగా తయారు చేయడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మనిషి మెదడును ప్రశాంతంగా ఉంచి మెదడుకు మంచి శక్తిని ఇవ్వడానికి, లైంగిక సమస్యల్ని తగ్గించడానికి, లేదా అదేవిధంగా దీని వల్ల కలిగేటువంటి అంటే మామూలుగా ఎక్కువగా మెడిసిన్ వాడడం వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించడానికి కూడా ఈ అశ్వగంధాన్ని చాలా ఎక్కువగా వాడుతుంటారు. దీనికి వయసుతో సంబంధం లేదు. 18 సంవత్సరాల నిండా ప్రతి ఒక్క వృద్ధులతో సహా అందరూ వాడుకోవచ్చు. ఒక రెగ్యులర్ ఐటమ్గా కూడా దీన్ని కంటిన్యూగా వాడుకున్నా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి సమస్యలు కూడా రావు. అండ్ ఇది వాడే సందర్భాల్లో నాన్ వెజ్ కానివ్వండి, డ్రింకింగ్, స్మోకింగ్, ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులు, పులుపు పదార్థాలు వీటిని పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా రెగ్యులర్గా వ్యాయామం లాంటివి చేస్తున్నట్లయితే దీని యొక్క పవర్ అనేది ఇంకా ఎక్కువగా మన శరీరాల్లో చూపించడం అనేది జరుగుతుంటుంది. అశ్వగంధ గురించి చాలా మందికి తెలుసు. అశ్వగంధ ఎన్నో రకాల బలహీనతల్ని, సుమారుగా 100కు పైగా బలహీనతల్ని తగ్గించడానికి, మనిషి యొక్క శరీరానికి నరాలకు మంచి బలాన్ని, పటుత్వాన్ని ఇవ్వడానికి చక్కగా ఉపయోగపడుతుందని. సో ఇది చాలా మంది పౌడర్ రూపంలో తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, పాలలో తాగడానికి కానివ్వండి, తేనెతో కలిపి. అలాంటి వారికి ఈ అశ్వగంధారిష్ట సిరప్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈజీ డైజెషన్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ఈ రుగ్మతలతో బాధపడుతున్న, బలహీనతతో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ అశ్వగంధారిష్ట వాడచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. దీనివల్ల చాలా మందికి ఈ వీడియో షేర్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.